ఉత్తరాంధ్రలో టీడీపీకి కంచుకోటైన ఆ జిల్లాలో పసుపు వన్నం కనుమరుగవుతోందట. దశాబ్దాల కాలం సైకిల్ జెండా మాత్రమే ఎగిరిన ఆ జిల్లాలో మిత్రబంధంతో ఇప్పుడు టీడీపీ ద్వితీయ శ్రేణిగా మారుతూ ఉండడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారట. దీంతో పంచాయతీని పెద్దాయన దృష్టికి తీసుకెళ్లాలి అనే ఆలోచనలో ఉన్నారట తెలుగు తమ్ముళ్లు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు లేకపోయినా పార్టీ ప్రాధాన్యత కోల్పోకూడదు అని విజ్ఞప్తి చేయబోతున్నారట. ఇంతకీ ఏంటి ఆ జిల్లా? అక్కడ రగులుతున్న రాజకీయ రగడ ఏంటి? లెట్స్ వాచ్. ఉమ్మడి విశాఖలో భాగంగా ఉన్న అనకాపల్లి జిల్లాల విభజన తర్వాత ప్రత్యేక జిల్లాగా రూపొందింది. ఉత్తరాంధ్రలో రాజకీయంగా అనకాపల్లికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉద్దండులైన నాయకులు లోక్సభ, శాసనసభకి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో ఎక్కువ పర్యాయాలు టీడీపీనే విజయకేతనం ఎగురవేసింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1984లో గన్నబాబు తండ్రి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 1990లో అయ్యన్న పాత్రుడు, 1999లో గంటా శ్రీనివాస్, 2004లో పప్పల చలపతిరావు, 2014లో అవంతి శ్రీనివాసులు ఎంపీలుగా టీడీపీ నుంచి గెలిచారు. ఇక అసెంబ్లీ స్థానాలకు 1985, 89, 94, 99 వరుసగా 4 పర్యాయాలు టీడీపీ ఎమ్మెల్యేగా దాడి వీరభద్రరావు విజయం సాధించారు. తర్వాత 2009లో గంటా శ్రీనివాస్ పీఆర్పీ నుంచి గెలిచి కాంగ్రెస్లో విలీనమైన తర్వాత పార్టీ మారి మళ్లీ టీడీపీ పగ్గాలు పట్టుకుని క్యాడర్లో జోష్ పెంచారు. 2014లో పీల గోవింద్ టీడీపీ నుంచి గెలిచి చక్రం తిప్పారు. ఇలా అనకాపల్లి అంటేనే టీడీపీకి బ్రాండ్ అంబాసిడర్గా పేరుంది. రెండు 2019 తర్వాత అనకాపల్లి రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హవాలో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీని క్లీన్ స్వీప్ చేసింది ఫ్యాన్ పార్టీ. కానీ 2024 ఎన్నికల్లో మళ్లీ హాట్ పొలిటికల్ గేమ్ అక్కడే మొదలైంది. టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా జత కట్టడం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కలిసి పనిచేయటం చకచకా జరిగిపోయాయి. ఫలితంగా అనకాపల్లి ఎమ్మెల్యేగా జనసేన నుంచి కొనతాల రామకృష్ణ గెలుపొందగా, ఎంపీగా బీజేపీ నుంచి సీఎం రమేష్ విజయం సాధించారు. ఇక అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలో పెంబర్తి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన నాయకులు పంచకర్ల రమేష్ బాబు, యలమంచల నుంచి సుందవరపు విజయ్ కుమార్ గెలిచారు. దీంతో అర్బన్ ఓటింగ్ ఉన్న ముఖ్య ప్రాంతాలు మిత్రపక్షాల సొంతమయ్యాయి. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. మిత్రబంధం నేపథ్యంలో జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకున్నారు. కానీ సొంత ప్రాంతంలో ద్వితీయ శ్రేణి నాయకులుగా మిగిలిపోతున్నామని తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలో కనీసం తమని గుర్తించటం లేదని, ఏ రాజకీయ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప కనీసం టీడీపీ నేతలకు పిలుపు కూడా అందటం లేదనే బాధను వెలిబుచ్చుతున్నారు తమ్ముళ్లు. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాలకు టీడీపీ మాజీ మంత్రి దాడి వీరభద్రం కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ వైరముండేది. అయినా అవన్నీ పక్కనబెట్టి పార్టీ కోసం పనిచేస్తే జిల్లాల్లో మమ్మల్ని పట్టించుకోవటం లేదని దాడి వర్గీయులతో పాటు తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. మరోవైపు ఎంపీ కూడా బీజేపీ నుంచి వలస లీడర్ సీఎం రమేష్ గెలవడంతో అసలు లోకల్ వాళ్ళని కలవటం లేదట. దీంతో దశాబ్దాల కాలం పచ్చజెండా మోసిన తాము ఇప్పుడు సొంత ప్రభుత్వంలోనూ పరాయి పెత్తనం భరించలేకపోతున్నామని టీడీపీ క్యాడర్ మదనపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారట అనకాపల్లి తెలుగు తమ్ముళ్లు. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నామనే భావన కలుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని సంతోషపడాలో, లేక స్థానికంగా తమకు ప్రాధాన్యత లేకపోవటం, పట్టించుకునే నాథుడు కరువవటంతో బాధపడాలో తెలియని అయోమయంలో ఉన్నామంటూ అనకాపల్లిలో తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు టీడీపీకి కంచుకోటైన అనకాపల్లిలో కొన్నిసార్లు ఇతర పార్టీలు గెలిచినా నేటికి టీడీపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది అనటంలో సందేహం లేదు. వరుసగా 4 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చరిత్ర సృష్టించారు.
అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన పార్టీ మారటం వల్ల 2014 ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం స్థానికులను కాదని పెందుర్తి నుంచి పీల గోవిందును తీసుకొచ్చి అనకాపల్లిలో పోటీ చేయిస్తే ఆయన్ని గెలిపించి టీడీపీ పట్ల తమ విధేయతను చాటుకున్నారు ఇక్కడి తెలుగు తమ్ముళ్లు. 2019లో వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని పోరాటాలు చేసి జైళ్లకు వెళ్లి ఆర్థికపరంగా నష్టపోయిన టీడీపీ జెండా వదలలేదని, అటువంటి మమ్మల్ని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వాపోతున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన బీజేపీతో టీడీపీ పొత్తు కారణంగా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్టును జనసేనకు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొనతాల రామకృష్ణను అధిష్టానం ప్రకటించిన ఎటువంటి వ్యతిరేకత చూపకుండా అత్యంత భారీ మెజారిటీతో రామకృష్ణను గెలిపించి మరోసారి తెలుగు తమ్ముళ్లు వారి విధేయతను చాటుకున్నారు. ప్రస్తుతం అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పీలా గోవింద్ సత్యనారాయణకు నామినేటెడ్ కోటాలో ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇచ్చి అధిష్టానం ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ఆయన టీడీపీ కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వటం లేదని, అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. దాంతో పార్టీలో కొనసాగాలా వద్దా అనే ఆలోచనలో టీడీపీ క్యాడర్ ఉందని పొలిటికల్ సర్కిల్ టాక్. దశాబ్దాలుగా అనకాపల్లిలో తమ ప్రాబల్యాన్ని నిలుపుకుంటూ వస్తోన్న టీడీపీ మిత్రధర్మంలో భాగంగా అక్కడ ద్వితీయ శ్రేణి పార్టీగా మారటాన్ని తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని, తమను పరాయివారులా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పరిస్థితి నుంచి పార్టీ అధిష్టానం క్యాడర్కి ఎలాంటి దిశ చేస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.